హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కేవీఎల్ఎం ది ట్రావెలర్. మళ్ళీ నేను మీ కార్తికేయ మిరియాల. అండ్ గైస్, వీడియో చివరి వరకు చూడండి. వీడియోలు చాలా బాగుంటాయి. మన మకావు ప్రయాణంలో భాగంగా ఇది డే 8 అన్నమాట. ఇప్పుడు మనం ఒక అద్భుతమైన బ్యూటిఫుల్ ల్యాండ్ మార్క్ ఆఫ్ క్యాసినో దగ్గరికి వచ్చాము. దీని పేరు వెనీషియన్ అన్నమాట. ఈ క్యాసినోలో ప్రత్యేకత ఏంటంటే దీని సెకండ్ ఫ్లోర్లో మన వెనిస్ నగరాన్ని నిర్మించారు. వెనిస్ నగరాన్ని నిర్మించడం అంటే వెనిస్లో ఆ సముద్రంలో ఆ స్ట్రీట్ల మధ్య పడవలు వేసుకునే ఒక వెరైటీ ఆఫ్ డ్రెస్సులు, వెరైటీ ఆఫ్ బోట్స్ ఉంటాయి కదా, బోట్లో టూరిస్టులు తిప్పుతూ ఉంటారు కదా సాంగ్స్ పాడుకుంటా. సేమ్ అదే కాన్సెప్ట్ వీళ్ళు ఇక్కడ క్రియేట్ చేశారు బిల్డింగ్ మీద. నిజానికి కిందంతా దాని పక్కన ఆనుకున్న సముద్రం కూడా ఉంది. బిల్డింగ్ మీద వీళ్ళు చాలా బ్యూటిఫుల్గా దాన్ని ఒక రివర్ లాగా క్రియేట్ చేసి దాని మీద బోట్లు తిప్పుతున్నారు టూరిస్టులను ఎక్కించుకొని. బ్లూ కలర్ వాటర్ అండ్ ఒక బ్యూటిఫుల్ ఓల్డ్ స్టైల్ ఆఫ్ పడవలన్నమాట. దానిలో మన టూరిస్టులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కి కూర్చోవచ్చు. మన వాళ్ళు తిప్పుతారనమాట. హార్లీ డేవిడ్సన్ బైక్ ఉంది అక్కడ, చాలా బాగుంది బ్యూటిఫుల్గా, అందుకని చూపించాను. అసలు మా ప్రయాణం ఎక్కడ మొదలు పెడుతున్నామో, ఎక్కడ ఎండ్ అవుతుందో, మళ్ళీ ఎక్కడ తిరిగి వస్తుందో తెలియట్లేదు గాయస్. నా 10 రోజులు అక్కడక్కడ కాస్త రిపీట్ లొకేషన్స్ కూడా వస్తూ ఉంటాయి, పట్టించుకోవద్దు. కొత్త లొకేషన్లో మీరు ఎత్తుక్కుంటూ ఉండండి. ఎందుకంటే వెళ్ళిన రూట్లో మళ్ళీ రిటర్న్ వస్తాం కదా, వెళ్ళేటప్పుడు ఎంత అందంగా కనపడద్దో రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అంతే అందంగా ఉంటుంది. కాబట్టి ఆ స్ట్రీట్ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా తీయాల్సి వచ్చింది. మనకు కావాల్సినంత టైం ఉంది కదా, అందుకనే మనం కొట్టుకుంటూ వెళ్ళిపోయాము. సో అదనమాట. సో మీకు నచ్చుతాయి వీడియోలన్నీ, ఎందుకంటే ఈ సిటీ చైనాకి కాస్త రెప్లికా లానే ఉంటుంది. అక్కడ అలాగే కన్స్ట్రక్షన్స్, అక్కడలాగే పద్ధతులు, అంటే న్యూ సిటీ వరకు. మీకు చెప్పాను కదా, ఓల్డ్ సిటీ అంతా పోర్చుగీస్ ఆర్కిటెక్చర్ ఉంటుంది మొత్తం. ఆ బిల్డింగ్లు, కన్స్ట్రక్షన్స్, కార్లు అయితే చూడండి గాయస్ ఎంత బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తున్నారు. పెద్ద పెద్ద కార్లు 27-30 lakhs ఇటువంటి పెద్ద పెద్ద కార్లన్నీ ఇక్కడ ట్యాక్సీలుగా కూడా ఉపయోగిస్తున్నారు. అండ్ చెప్పాను కదా మీకు, ఇక్కడ ఊబర్ వాలాలు ఉండవు. మనకి కార్ ఆపితే ఆపుతారు, ఎక్కి కూర్చోవాలి. 21 రూపాయి, అదే మకావు ఎంఓపి అంటారు దాన్ని. కార్స్ అనమాట, చాలా హై ఎండ్ కార్స్ కూడా ఇక్కడ మనకి ట్యాక్సీలాగా ఉపయోగిస్తున్నారు. 21 ఎంఓపి అంటే మనకు 210 రూపాయలు, 1:10 అనమాట మన కరెన్సీకి వాళ్ళకి. చూడండి, హై రేంజ్ కార్లు కూడా బెంజీ అండ్ అక్కడ రేంజ్ రోవర్ అన్నీ వాడుతున్నారు, పెద్ద పెద్ద కార్లు. అండ్ మన టొయోటా కార్లు వచ్చినాయి కదా మన దగ్గర వాడుతున్నారు, చిరంజీవి గారు లాంటి వాళ్ళు కూడా. ఇక 27 lakhs ఎంత అన్నారు అక్కడ వాళ్ళ డబ్బులు. మరి మన దగ్గర అంటే ఇక ఆ లెక్కలో ₹1 2 కోట్లు అవుతుంది అది. అండ్ ఇది కూడా మనం ఒక కొత్త లొకేషన్ అనమాట. ఇది కూడా ఓల్డ్ సిటీలోనే భాగంగా ఒక ప్రాంతం ఇది. సో అటువంటి రిచెస్ట్ కార్లు వాడుతున్నారు. ఆ కార్లే కాకుండా అండ్ అక్కడ ఉపయోగించే ప్రతిదీ బ్రాండ్ న్యూ కార్ లాగా అనిపిస్తుంది. బస్సులు కూడా చూడండి, బస్సులు కూడా చాలా అద్భుతంగా బ్యూటిఫుల్గా నిన్నే తెచ్చుకున్నట్టు ఉంటాయి అన్నమాట షోరూంలో. మెయింటెనెన్స్ అంటే ఐలాండ్ కంట్రీస్లో పెద్దగా దుమ్ము ధూళి పడదు, కానీ వాళ్ళు మెయింటెనెన్స్ కూడా అలా చేస్తారన్నమాట. అన్ని వెహికల్స్ చాలా తల మెరుస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడే కొత్తగా షోరూమ్ నుంచి వచ్చినట్టు. ఇది పాత కారు అన్నట్టు నాకు ఒక కారు కూడా కనపడలేదు అక్కడ కార్ల విషయానికి వస్తే. అండ్ మనకి అక్కడ చైనా బోర్డర్ ఉంటుంది, మనం అది కూడా నేను చూపించాలనుకుంటున్నాను. చైనా బోర్డర్ మీకు చూపిస్తాను, రాబోయే వీడియోలో వస్తుంది. అండ్
ఇక ఇక్కడ ఫ్రూట్స్ గురించి ఆల్రెడీ చెప్పాను. వెరైటీ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా పెద్ద సైజుల్లో చాలా స్వీట్గా ఉన్నాయి. అండ్ ఇక ఫుడ్ అంటే ఇక మీట్ గురించి చెప్పాలంటే ఇగోండి ఇక అన్నీ మీట్ షాపులు ఇవన్నీ. ఇది ఒక మార్కెట్, చిన్న మార్కెట్. ఇట్లా వచ్చాము, చూద్దాము ఏముందో ఏంటని. చిన్న చిన్న గల్లీల్లో మార్కెట్ అనమాట ఇదంతా. ఇదిగోండి అన్నీ మన వెజ్జెస్ అండ్ స్పైసెస్ అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. ఇది చిన్న మార్కెట్ అనుకుంటా, మరీ పెద్దదేం కాదు, చిన్న గల్లీ. అండ్ ఇటు పక్కేమో ఎండు మాంసం, ఎండు మీట్, అటు పక్కేమో సరుకులు, కూరగాయలు. ఇక్కడ కూడా ఉన్నాయి కూరగాయలు. కూరగాయ షాపుల మార్కెట్ ఇది. ఇదిగోండి ఇక్కడ స్పైసెస్ ఉన్నాయి, మసాలాలు, అన్ని రకాల. ఇదిగోండి ఈ మార్కెట్లు ఇవన్నీ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు గాయస్ నాకు చూపించడానికి. కోర్స్ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండదని నాకు కూడా తెలుసు. కాకపోతే చాలామంది యూట్యూబర్లు ఈ మార్కెట్లు గట్రా, చేపల మార్కెట్లు, ఇవన్నీ మీట్ మార్కెట్లు అన్నీ చూపిస్తున్నారు. నేను ఇంటెన్షనల్గా అయితే ఈ వీడియో చేయలేదు, బట్ నేను ఆ దారిలో వెళ్తున్నాను కాబట్టి చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి ఫ్రూట్స్ చాలా వెరైటీగా ఉన్నాయని చెప్పాను కదా. ఇదిగోండి ఇక్కడ ఓ చెన్నై మనీ అల్లోని రెడ్ కాయలు లాంటివి ఉన్నాయి, చాలా స్వీట్గా ఉన్నాయి. గింజ చాలా చిన్నగా ఉంది. కొత్తగా కనబడ్డ ఫ్రూట్స్ అన్ని ట్రై చేసా గాయస్. అన్ని ఫ్రూట్స్ నాకు టేస్ట్ ఒకేలా అనిపించింది, స్వీట్గా. అండ్ ఈ ఆరెంజెస్ కూడా చూశాను 2-3 రకాలు, అవి కూడా చాలా స్వీట్గా ఉన్నాయి. సాగకుండా కొబ్బరి ముక్కలాగా ఎక్కడ దొరికితే అక్కడ కట్ అయిపోతున్నాయి, కానీ స్వీట్గా ఉన్నాయి. నాకు బాగా నచ్చింది. ఇదిగో మీట్ షాప్. ఇక్కడ మేడం ఏదో కొనుక్కుంటున్నారు. ఇక్కడ బాతులు, కోళ్ళు రెగ్యులర్ ఫుడ్ అనుకుంటే వీళ్ళకి బాగా ఎక్కడ పడితే అక్కడ షాపుల్లో ఉన్నాయి. ఇట్లా ఫ్రై చేసి కాయలాడి తీసి ఉంచారు. ఎక్కువ వీళ్ళు ఈ అది ఫ్రైలు కదా, ఫ్రూట్స్ డ్రై చేసిన మీట్ ఫ్రై చేసింది నేను కూడా. అండ్ అన్ని ఇంకా తందూరి కాల్చింది, మంట మీద కాల్చింది ఎక్కువ ఫుడ్ ఇంట్రెస్ట్. చికెన్, బీఫ్, మటన్ కాబట్టి మనకి కాస్త సపోర్ట్. ఇక సీ ఫుడ్ అంటే మనం తెలిసి ట్రై చేసాము. అన్నీ అంటే మినిమం అక్వేరియంలో ఉంటాయి. 12 ఆర్డర్ చేస్తే 13 MOPలు పచ్చిగానే ఉంటాయి కూడా. మనం అసలు ట్రై చేయలేదు. ఏంటంటే 120 మన హోటల్లో దాల్ తడక దొరుకుతుంది. అన్ని చిన్న చిన్న షాపులు అనమాట. మంచి చికెన్ దొరుకుతుంది, అన్నీ అమ్ముతున్నారు. మంచి మటన్ కూడా దొరుకుతుంది. మేము అదే ట్రై చేసాము. కీమా రోస్ట్ కూడా దొరికింది మాకు. కీమా ఫ్రై అండ్ మన తందూరి రోటీ దొరుకుతుంది. వాటితో పని చేసాము ఆవిడిగా. ఇది ఇక్కడ ఒక చిన్న పార్క్ లాంటిది. పార్క్ అంటే ఏం లేదు, ఒక జనాలు రిలాక్స్ అయ్యే మీటప్ ఏరియా అనమాట. ఇట్లా ప్రతి చోట ఉన్నాయి గాయస్. పీపుల్ అయితే అక్కడ సిగరెట్స్ గట్రా, మందు గట్రా తాగుతున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అదే మన బ్రోకెన్ చర్చికి అటే వెళ్ళాలి, ఆ దారి చేసుకున్నారు అక్కడ. అటు నుంచి లోపలికి వెళ్తే బ్రోకెన్ చర్చ్ వస్తుంది అనమాట జనానికి. అండ్ ప్రతి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లకి ఇటువంటి ఒక చిన్న రిలాక్సేషన్ స్పాట్ ఉంటుంది అనమాట. అది ఏదో పార్క్ లాగా కూడా కాదులే, కానీ ఏదో 4-5 చెట్లు ఉంటున్నాయి అక్కడ. చిన్న చిన్న రెస్టారెంట్లు ఉంటున్నాయి చూడండి. చిన్న ఇక్కడ ఇది క్రియేట్ చేస్తున్నారు, ఇంకా డెకరేషన్ అవ్వలేదు. దీని మీద ఒక ట్రాక్ ఉంది కదా, దాని మీద లైట్స్ వేసుకొని తిరుగుతూ ఉంటాయి. అది కూడా చూపించాను, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఒక మిత్రుడు అని చెప్పాను కదా, రాజస్థాన్ అబ్బాయి, అతను కలిసాడు, అజారుద్దీన్. అతనితో కలిసి వెళ్తున్నాము. అట్లా మార్కెట్ చూపిద్దామని బయలుదేరాం.
ఇదంతా డెకరేషన్. చాలా పెద్ద మార్కెట్ ఇది. పొడుగుతున ఉంది, దారి పొడుగుతున. ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్ అనమాట. ఇప్పుడు న్యూ ఇయర్ ఉంది కదా, వాళ్ళు అమ్ముతున్నారు షాపులోళ్ళు. గాయస్ వీడియోలు చివరి వరకు చూడండి గాయస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి పూల మొక్కలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి. బంగారపు రంగు పూలు కూడా క్రియేట్ చేశారు వీళ్ళు. కాగితం పూలు అనుకుంటాయి అన్నీ, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. ఇవన్నీ మనం డెకరేషన్ ఐటమ్స్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి గాయస్ ప్లీజ్. చూసి అలాగ వదిలేయకండి. ఎంతో కాస్ట్లీ వీడియోలు అనమాట ఇవన్నీ, చాలా ఖర్చులతో కూడుకున్న వీడియోస్ ఇవన్నీ. ఎందుకంటే ఆ కంట్రీ ట్రావెలింగ్ చాలా చాలా కాస్ట్లీ, చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. దయచేసి అర్థం చేసుకోండి. కాస్త ఒక లైక్, ఒక కామెంట్, కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇది కూడా ఒక చిన్న పార్క్ లాంటిది అనమాట. ఇక్కడ చెప్పాను కదా, అక్కడక్కడ ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్లకి చిన్న చిన్న పార్కులు ఉంటాయి అనమాట ఇక్కడ. అండ్ ఇదిగోండి ఇక్కడ అన్నీ అంతా సేద తీరుతూ ఉంటారు అనమాట. చుట్టుపక్కల షాపుల వాళ్ళు కానీ, లేదంటే ఆ దారిలో నడిచే వాళ్ళు కానీ అక్కడ కూర్చొని స్మోక్ చేయాలన్నమాట. స్మోకింగ్ ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు. 1500 MOP జరిమానా అంట. ప్రతి చోట బోర్డులు కనబడతాయి మనకి. అందుకని వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ స్మోక్ చేయరు. ఇట్లా లేజర్గా అక్కడక్కడ ప్లేస్లు ఉన్నాయని చెప్పాను కదా, అదే ప్లేస్లో కూర్చొని అక్కడ స్మోక్ చేస్తారు, మందు కూడా కొడతారు, ఏం ప్రాబ్లం లేదు. అట్లాంటి కొన్ని ప్రదేశాలు అలౌడ్ అనమాట. అట్లాంటి ప్రదేశాల్లోనే వీటన్నిటికీ అనుమతి ఉందన్నమాట. పబ్లిక్ ప్లేస్లో, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ సిగరెట్లు తాగి చెత్తపడే సంస్కృతి అయితే లేదు అక్కడ. చాలా నీట్ అండ్ క్లీన్ సిటీ, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మొత్తం మార్కెట్ ఏరియా మొత్తం ఫ్లవర్స్ అంతా నింపేశారు. ఇవన్నీ అమ్మేయన్నమాట. షాపులలో వచ్చి కొనుక్కొని వెళ్తున్నారు ఈ ఫ్లవర్స్ అన్నీ. వాళ్ళ షాపుల ముందు డెకరేట్ చేసుకుంటున్నాం అనమాట. ఇవన్నీ లైవ్, ఇవన్నీ ప్లాంట్స్, లైవ్ ప్లాంట్స్ అనమాట. ఇవన్నీ వాళ్ళు షాపుల ముందు పెట్టి చక్కగా నీళ్ళు పోసి పెంచుకుంటున్నారు. మరి ఇక ఆ న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత తీసేస్తారేమో, తీసి ఎళ్ళక్కడ పెట్టుకుంటారా, మరి ఏం చేస్తారో నాకు తెలీదు. సో అది గాయస్, ప్లీజ్ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, ఒక చిన్న కామెంట్ చేయండి. పెద్ద కామెంట్ చేసేదానికి టైం లేకపోతే కనీసం ఒక థమ్స్ అప్ పెట్టండి, లేదంటే ఒక లవ్ సింబల్ పెట్టండి. ఆ ఫెసిలిటీ అన్ని మనకి ఇచ్చి ఆప్షన్స్ ఉంటాయి కదా గైస్. ప్లీజ్ నలుగురికి వీలైతే నలుగురు ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంత పొట్టుగా గల్లీ నేను మకాన్ని యూట్యూబర్ చూపించున్నాడు. వాళ్ళు వస్తున్నారు, 2 కాసినలు అవి చూపిస్తున్నారు. ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా కానీ నాకు టైం సరిపోలేదు. రోజుకి 4-5 గంటలే మనకు తిరగటానికి ఉంటుంది. రాత్రి అంతా తిరగటం, పడుకోవటం, ఇద్దరికే సరిపోయేది కాదు సరిగా టైము. థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లవ్ మీ.